హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మన సబ్స్క్రైబర్ సాంబరాజు గారు హైదరాబాద్లో ఉంటున్నారండి. మనకు ఒక 5.1 ఛానల్ డిఎస్పి యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారు. సిద్ధమైతే చేశాను. ఆ యాంప్లిఫైర్ ఏ విధంగా మేకింగ్ చేశాను, కాంపోనెంట్స్ ఏవి యూజ్ చేశాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. చూసే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి యాంప్లిఫైర్ మీకు కావాలంటే ఇక్కడ నా నెంబర్ ఇస్తాను, జస్ట్ మెసేజ్ చేయండి. ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే తెలియజేస్తాను. అదేవిధంగా ఈ యాంప్లిఫైర్ ఎంత అవుట్పుట్ వస్తుంది, కాంపోనెంట్స్ ఏవి వాడాము, దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో అబౌట్లో నేను అంటే మోర్లో అయితే పెడతాను. ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. లేదా మీ దగ్గర ఏదైనా పాత యాంప్లిఫైర్ ఉండి అందులో ప్రాపర్గా పనికొచ్చే కాంపోనెంట్స్ ఉన్నాయి, ట్రాన్స్ఫారం బాగుంది, బోర్డులు బాగుందండి, అది ఎన్లాగ్ యాంప్లిఫైర్, లేదంటే అది ప్రాపర్గా సౌండ్ అవుట్పుట్ 5.1 ట్రాక్ రావట్లేదని ఏమైనా మీకు అనిపిస్తే జస్ట్ నాకు దానికి ఇమేజెస్ పెట్టండి. ఇమేజెస్ పెడితే దాని ప్రైస్, దానికి రీమోడలింగ్ ప్రైస్ ఎంత అవుతుంది ఏంటి అనే విషయం అయితే నేను తెలియజేస్తాను. యాంప్లిఫైర్ ఫ్రంట్లోకి అయితే విధంగా ఉంటుంది. డిఎస్పి ఒరిజినల్ ప్యానల్ అండి. ఇది డిఎస్పి రిమోట్ కిట్కి చక్కగా సెట్ అయిపోతుంది. కంప్లీట్ బ్లాక్ ప్యానల్, మధ్యలో గ్లాస్ బ్లాక్, చుట్టూరా మ్యాటి బ్లాక్ ఉంటుంది. లెటర్స్ వచ్చినప్పటికీ గోల్డ్ కలర్ లెటర్స్ అనేవి దీని మీద ఉంటాయండి. చాలా మంచి లుక్లో ఉంటుంది. ఈ యాంప్లిఫైర్కి ఈ బాటమ్ బుష్ అనేది గోల్డ్ కలర్ బాటమ్ బుష్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకసారి మీకు ఇది ఆన్ చేసి చూపిస్తాను, ఫ్రంట్ లుక్ ఏ విధంగా ఉంది అనేది. ఇలా ఆన్ చేస్తే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ డాల్బీ అట్మాస్ వచ్చిందని మాత్రం డాల్బీ అట్మాస్ వస్తుందా అని అడగద్దు, ఎందుకంటే డాల్బీ అట్మాస్ రీడ్ చేసే రిమోట్ కిట్లో మార్కెట్లో లేవు. ఈ డాల్బీ అట్మాస్ అనేది కేవలం ఒక బూట్ యానిమేషన్ అని చెప్పొచ్చండి. సో బూటింగ్ అలా వస్తుంది. మనకి కంట్రోల్స్ వెనుకతల బ్లూ కలర్ లైట్స్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో ఒకసారి ఇంటర్నల్ డిజైన్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. చూస్తున్నారు కదండి, మన రెగ్యులర్ యాంప్లో యూజ్ చేసే కాంపోనెంట్స్ అనేవి ట్రాన్స్ఫార్మర్, ఫుల్ హెచ్డి ట్రాన్స్ఫార్మర్, ఇది పవర్ సప్లై, ఆర్యు, మెటల్ డయోడ్, సాన్వా కెపాసిటర్స్ యూజ్ అయితే చేయడం జరిగింది. సబ్ ఓవర్ సెక్షన్ వచ్చినప్పటికీ కుమార్ ఆడియో, థండర్ మోనో, 5 ఛానల్కి మహారాజా బోర్డు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి. ఇది రెగ్యులర్గా యూజ్ చేసే స్పీకర్ ప్రొడక్షన్, దానికి సంబంధించి పవర్ సప్లై. ఇక ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డ్, హార్డ్ బేస్, స్మూత్ బేస్కి చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది మనం చెప్పుకునే రిమోట్ కిట్టు డిఎస్పి, ఇప్పుడు లేటెస్ట్ వెర్షన్ అండి, వెర్షన్ 4 రిమోట్ కిట్ ఇది. సో చాలా చక్కగా పనిచేస్తుంది, మంచి అవుట్పుట్ ఉంటుంది. అయితే దీనికి ఏఆర్సి అనేది ఉండదు, అంటే హెచ్డిఎంఐ అనేది ఉండదు, కేవలం ఆప్టికల్తో మాత్రమే ఆపరేట్ చేయాల్సి ఉంటుంది ఇది. బట్ ఆప్టికల్తో ఆపరేట్ చేసినప్పుడు కూడా చాలా మంచి క్వాలిటీ అనేది అయితే వస్తుందండి. సో ఫ్యాన్స్ అనేవి హీట్ సింక్ దగ్గరగా తీసుకోవడం అనేది జరిగింది. సో ఫ్యాన్ నుండి సౌండ్ రాకుండా ఉండడానికి ఇక్కడ మనం ఒక బక్ బోర్డ్ అయితే తీసుకున్నామండి. ఈ విధంగా యాంప్లిఫైర్ ఇంటర్నల్ అయితే డిజైన్ అయితే చేశాను. చాలా క్లియర్గా ఉందనుకుంటున్నాను. ఇందులో ఏ బోర్డు కంప్లైంట్ వచ్చినా, ఏ బోర్డు పోయినా మనకి ఇండివిజువల్గా ఏ బోర్డుకి ఆ బోర్డు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. సో రిపేర్ అవ్వడం అనేది చాలా ఈజీగా అవుతుందండి ఇది. ఇదే ఇక్కడ ఒక బ్రాండెడ్ సెట్ తీసుకుంటే రిపేర్ అవ్వడం అయితే కాంప్లికేట్ అవుతుంది. ఎజంబుల్ సెట్ వచ్చినప్పటికీ రిపేర్ అవ్వడం వెరీ ఈజీ అని చెప్పచ్చు. సో ఒకసారి బ్యాక్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది అయితే మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. యాంప్లిఫైర్ బ్యాక్ సైడ్ ఇది విధంగా ఉందండి. ఈ క్యాబినెట్ మోడల్ వచ్చినప్పటికీ GT5001 జీటెక్ వారి క్యాబినెట్స్ అండి. సో ఇక్కడ FL, FR, SL, SR సెంటర్ సబ్ అని రాసింది చూడండి. అక్కడైతే స్పీకర్స్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రేపొద్దున 5.2 చేసుకోవాలంటే ఇక్కడ బనానా సాకెట్ బిగించి ఇక్కడ ఒక సబ్ అనేది మీరు పెట్టుకోవచ్చు. ఇక డిఎస్పి బ్యాక్ ప్యానల్ అయితే ఇక్కడైతే బిగించడం అయితే జరిగిందండి. ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోయాక్సిల్ 1, కోయాక్సిల్ 2 అక్స్ ఇన్పుట్లు అయితే దీనికి ఉంటాయి. ఇక్కడ ఆప్టికల్ ఇన్పుట్, కోయాక్స్ ఇన్పుట్, డిజిటల్ ఇన్పుట్. అక్స్ అనేది ఎనలాగ్ ఇన్పుట్ అవుతుందండి. ఇది అంటే మీ దగ్గర పాత సెటప్ బాక్స్ కానీ, లేదంటే మీకు మొబైల్ నుంచి ఒక పక్క స్టీరియో పిన్, రెండో పక్క 2RC కేబుల్ పెట్టుకుని వాడుకోవడానికి చక్కగా పనిచేస్తుంది. అండ్ దీనికి బ్లూటూత్ ఉంటుంది, USB కూడా ఈ యాంప్లిఫైర్కి ఉంటుందండి.
ఈ విధంగా బ్యాక్ సైడ్ లుక్ అనేది ఉంటుంది.